లవ్ టుడే మూవీతో తెలుగు వారికి దగ్గరైన యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ఇటీవల డ్రాగన్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమాకు కాలీవుడ్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, కాయిదు లోహర్ హీరోయిన్ గా నటించారు. ఫిబ్రవరి 21న థియేటర్లో విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో కలెక్షన్ల పరంగా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తుంది. విడుదలైన 3 రోజుల్లోనే 50 కోట్ల మార్క్ ను దాటేసింది. తాజాగా ఈ చిత్రం మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ మూవీ రిలీజ్ అయిన 10 రోజుల్లోనే 100 కోట్ల మార్క్ ను చేరుకుంది. ఈ విషయాన్ని హీరో ప్రదీప్ రంగనాథన్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు పోస్టర్ ను షేర్ చేశారు. రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీకి తెలుగులో 3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 3.5 కోట్ల వరకు కలెక్ట్ చేయాల్సి ఉంది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ మూవీ 4.3 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ లెక్కలు చూస్తే 8.2 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. తక్కువ సమయంలో బ్రేక్ ఈవెన్ సాధించి బయ్యర్లకి 80 లక్షల వరకు లాభాలను కూడా తెచ్చిపెట్టింది. లాంగ్ రన్ లో ఇలాగే కొనసాగితే మరింత క్యాష్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. చందు మొండేటి దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ తండేల్. విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. 100 కోట్లకు పైగా వసూళ్లతో నాగ చైతన్య కెరియర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇక 23 రోజుల్లోనే ఈ సినిమా మొత్తం ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల షేర్ ను 125 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి లాభాలు రాబట్టి ప్రస్తుతం థియేటర్కల్ రన్ తర్వాత ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రియులకు అందించేందుకు సిద్ధమైంది. మార్చి 7 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లోని స్ట్రీమింగ్ కి రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అఫీషియల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ఫ్రెండ్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.